లైఫ్ అంటే ఎదుటివారిని సంతోషపెట్టడమే కాదు, మీ సంతోషాలను ఎదుటివారితో పంచుకోవడం కూడా. ఏదైనా సరే నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దరి చేరుతుంది. అది వస్తువైనా, ప్రేమైనా, మనిషి అయినా సరే. పుస్తకంలోని గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు, అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోండి. ఇచ్చిన వారిని మనసులో గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. అది సహాయమైనా, సహకారమైనా, బాధ అయినా, నమ్మక ద్రోహమైనా సరే. భరించలేకపోతున్నాను అనుకుంటే ఎదురించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే భరించి బ్రతుకు. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మీరు బాధలో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా అంతే ధైర్యాన్నిస్తుంది. చలనం లేని రాతిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నిజాలు మాట్లాడుతున్నావు అని అర్థం. నీవు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. కోల్పోయిన దానికోసం ఆలోచించకు. కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదు. మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్నవాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం కూడా లేదు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తేనే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకు అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్ళకి ఏదీ చెప్పకపోవడమే మంచిది. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా పనిచేయి. ఎందుకంటే నీవు ఏం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించొద్దు. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి. వాదించుకున్నట్లయితే ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే బంధం గెలుస్తుంది కాబట్టి. విజయం అనేది ఒక్క రోజులో రాదు, కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపికగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకు. గుర్తుంచుకోండి, కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం సాధించగలవు. నీరు లేని బావి దగ్గరికి, మనీ లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజం. మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే కుమిలిపోకండి. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం మీ తప్పేనని తెలుసుకోండి. ఏం జరిగినా నిరాశ చెందకు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు నీకు తెలియకుండానే మేలు చేస్తాయి. నీలో ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. నీలో ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి. నీలో ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి ఫలితాలే వస్తాయి. మీకు ద్రోహం చేసేవాడు మీ నాశనాన్ని కోరుకునేవాడు, మిమ్మల్ని మోసం చేసేవాడు మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు. అది ఎవరైనా సరే. ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళన చేసి మాట్లాడడం తప్పు. నీవారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు.
మీరు ఎదుగుతూ ఉంటే మీతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. నీవు ఒక విషయాన్ని ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పకపోతే నీకు కూడా ఆ విషయం సరిగా అర్థం కాలేదని అర్థం. ఎంత అందమున్నా ఏం లాభం లేదు మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బున్నా ఏం లాభం లేదు మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువుకున్నా ఏమీ లాభం లేదు మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉన్నా లాభం లేదు మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదు నలుగురు నీకు లేనప్పుడు. మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్దిమందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రక్కవారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన బలవంతులు. నిన్నటి సంతోషం రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేద్దాం. ఎదుగుతున్న వాటిని ఎప్పుడూ నీవు తొక్కాలనుకోకు. అది మొక్కైనా లేదా మనుషులైనా. కొంచెం ప్రోత్సహించి చూడు. ఏదో ఒకరోజు నీకు నీడనిచ్చే స్థాయికి ఎదుగుతారు. మీరు ఎంత పోరాడినా మీకు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ మీవు కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్లే కానీ ప్రేమగా గుండెకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. మన వారి వల్ల మనకు ఎల్లప్పుడూ ఆనందమే కాదు ఒక్కోసారి బాధ కూడా కలుగుతుంది. వీటన్నిటిని భరించగలిగితేనే బంధం శాశ్వతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, భర్తకి భార్య బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి కానీ అయోమయం ఎప్పటికీ కాకూడదు. నీవు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. నీవు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్లని వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే లైఫ్లో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకుని ఆ మొదటి క్షణం వైపు ఆలోచించి అడుగు వేయాలి. మీరు ఇష్టంతో చేసే పని మీ శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని మీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. చీకట్లో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం ఉండదు. లేచి దీపం వెలిగించాలి. ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం ఉండదు. లేచి కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి, మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్కరోజు గడిచిందో లేదో తెల్లారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. టైం ఎప్పుడు ఎలా రంగులు మారుస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈనాడు నీకున్న హోదా చూసుకొని మిడిసిపడొద్దు. శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదు. కేవలం మనుషులం మనమెంత? భార్య ముందు భర్త ఈ 3 పనులు చేయకూడదు. మీకు ఎంత బాధ కలిగినా మీ భార్య ముందు మాత్రం ఎప్పుడూ కన్నీళ్లు రానివ్వద్దు. ఆమెను అందరిలో విలువ తక్కువగా చూడకూడదు. నలుగురిలో తక్కువ చేసి మాట్లాడకూడదు. మీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాత్రం ఎప్పుడూ మాట్లాడకండి. అప్పటి రోజుల్లో ఎవరి దగ్గర వాచ్ లేదు కానీ అందరి దగ్గర టైం ఉండేది. ఈ రోజుల్లో అందరి దగ్గర వాచ్ ఉంది కానీ ఎవరి దగ్గర టైం లేదు. మీ ఇల్లు చిన్నదైనా మీ మనసు పెద్దదిగా ఉండాలి. మీ గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. మీరు డబ్బులో పేదవారైనా సరే గుణంలో శ్రీమంతుడిలా ఉండాలి. మంచివాళ్లతో మంచిగా ఉండండి కానీ చెడ్డవాళ్లతో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం కానీ బురదని బురదతో కడగలేము. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితోనూ పంచుకోకు. నీ భవిష్యత్తు ప్రణాళికలు, నీ సంపాదన. సుగుణం లేనటువంటి రూపం, సదుపయోగం కానటువంటి ధనం, వినయం లేనటువంటి విద్య, శౌర్యం లేనటువంటి ఆయుధం, ఆకలి లేనటువంటి భోజనం, పరోపకారం చేయనటువంటి జీవితం వ్యర్థం. నీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నువ్వు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ఆపలేదు.
స్త్రీలు పురుషుల్లో ఏమి చూడరు. అతడి మేధస్సు, పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావాల్సినది. భూమిని చీల్చుకొని బయటపడ్డాకే విత్తనం మహావృక్షం అవుతుంది. అలాగే కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న మగాడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.